హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 29 ఫిబ్రవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన స్టాక్స్ యొక్క కొన్ని స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1315 హైగాను, లో వచ్చేసి 1280 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత బీపీసీఎల్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 620 హైగాను, లో వచ్చేసి 600 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనం మైనింగ్ కంపెనీలు చూస్తే కనుక సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1500 గాను, లో వచ్చేసి 1450 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1700 హైగాను, లో వచ్చేసి 1670 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. సన్ఫార్మా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1600 హైగాను, లో వచ్చేసి 1550 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3250 హైగాను, లో వచ్చేసి 3200 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1425 హైగాను, లో వచ్చేసి 1400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1480 హైగాను, లో వచ్చేసి 1430 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1090 గాను, లో వచ్చేసి 1060 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1060 గాను, లో వచ్చేసి 1030 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.